ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుతున్న ఆధ్యాత్మిక మేలులు, ఆశీర్వాదాలను బట్టి ప్రభును స్తుతిస్తున్నా. ప్రియ దేవుని పిల్లలారా, మీరు ఈ కార్యక్రమానికి ఎంతగానో సహకరిస్తున్నారు. మీ సహాయ సహకారాలు మాకు అందిస్తున్నారు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తున్నా. మీ అందరి ప్రోత్సాహంతో ఈ పరిచర్యను ముందుకు నడిపిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యములోకి వెళదాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రియ దేవుని బిడ్డలారా కొన్ని మాటలు నేర్చుకుందాం. ఈరోజు మీ ముందుకు ఒక చక్కని అంశంతో వచ్చాను. ఏంటంటే మరి వెలుగు, మన దేవుడు లోకములకు వెలుగై ఉన్నాడు. ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ మరి అందరితో ఏమని చెప్తున్నాడంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో ఏమంటున్నారో ఒకసారి చదవండి. మత్తయి సువార్త 5:14. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ప్రార్థన. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ ఈ వాక్యములో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అవును, నువ్వు ఒక వెలుగు అయి ఉన్నావు. దేవుడు సంబోధిస్తూ మీరు లోకానికి వెలుగై ఉన్నాడు. అవును, క్రైస్తవ పిల్లలుగా మనము లోకానికి ఒక వెలుగుమయం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. వెలుగున్న చోట చీకటికి స్థానం ఉండదు. అసలు దేవుడు మొదటి రోజే వెలుగును సృజించాడని ఆదికాండం 1వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. ఆయన వెలుగు కమ్మని పలకగా వెలుగాయను. అది మొదటి దినముగా రాస్తుంది. చదవండి ఆ మాట. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. వెలుగును చీకటిని వేరుపరచగా వెలుగుకు పగలనియు పేరు పెట్టెను. ఒక దినమాయను. దేవునికి మహిమ. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి రోజు వెలుగుని ఆయన సృష్టించాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, దేవుని వాక్యంలో ఈ రాయబడిన రీతిగానే మరి ఆయన వెలుగున్న చోట చీకటికి స్థానం ఎంత మాత్రం కూడా ఉండదు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చూడండి, మరి ఆయన వాక్యము మన పాదములకు దీపంగా ఉంది. ఇంకా దేవుని వాక్యం మనం చదివినట్లయితే మొదటి యోహాను పత్రికలో 1వ అధ్యాయము 5వ వచనం ఏముందంటే, దేవుడు వెలుగై ఉన్నాడు. ఈ యొక్క లోకములో ఆయన ఏమైనాడు అంటున్నారు అక్కడ చదవండి. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు ఆమేన్, హల్లెలూయా. ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఎందుకంటే ఆయన ఒక లైట్, ఆయన ఒక వెలుగై ఉన్నాడు కనుక ఆ వెలుగు యందు చీకటికి ఎంత మాత్రము స్థానం లేదు. ప్రభువుకు మహిమ కలుగును గాక. అయితే ఆయన పోలి మనం కూడా నడుచుకోవాలి. మరి నేను దేవుని ప్రేమిస్తున్నానన్న నీవు నీ సహోదరిని ప్రేమిస్తున్నావా? ఒకవేళ నీ సహోదరిని ప్రేమించకపోతే నువ్వు ఒక వెలుగుమయం కాదు. చూడండి, వాక్య భాగంలోకి వెళదాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మరి నీవు దేవుని ప్రేమిస్తున్న నీవు నీ సహోదరిని ప్రేమించకపోతే నువ్వు వెలుగు సంబంధివి కాదు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఏమనుంది? వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు అదిగో తన సహోదరిని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. అది నేను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటున్నావే, వెలుగులో ఉన్నానని చెప్పుకుంటున్న నీవు నీ సహోదరిని ప్రేమించకపోతే నువ్వు చీకటిలో ఉన్నట్టే. మరి నేను దేవుని ప్రేమిస్తున్నాను. దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించమని చెప్తున్నారు. మరి బైబిల్ మనం ఫాలో అవ్వాలి కదా. నువ్వు వెలుగు సంబంధం అయితే ఎలా ఉండాలా? వెలుగు సంబంధం అంటే నీలో ఆత్మఫలాలు రావాలి. ఈరోజు చాలామంది నేను దేవుని ప్రేమిస్తున్నానంటారు, తోటి సహోదరిని ప్రేమించలేరు. నేను దేవుని ప్రేమిస్తున్నానంటారు, భార్యను ప్రేమించలేరు. నేను దేవుని ప్రేమిస్తున్నాను, భర్తకు లోబడరు. నేను దేవుని ప్రేమిస్తున్నాను, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు చూడరు. ఇంకెక్కడ నువ్వు ప్రేమిస్తున్నావు? నీ ప్రేమను చూపించాలి కదా, క్రియలలో చూపించాలి. ప్రభునామానికే మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమనుంది? దేవుని ప్రేమిస్తున్న వ్యక్తి, దేవుని ప్రేమించే వ్యక్తి వెలుగులో నడవాలి. అయితే నీవు ఇతరులను ప్రేమించకపోతే, నీ సహోదరిని ద్వేషిస్తే చీకటిలో నడిచినట్లే. చదువు ఆ మాట. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరిని ద్వేషించువాడు అదిగో ఇప్పటి వరకు ఎక్కడ నడుస్తున్నారు? చీకటిలో.
క్రైస్తవ బిడ్డలారా, నువ్వు దేవుని ప్రేమిస్తున్న నువ్వు వెలుగులో నడవాలి. ఒకవేళ నువ్వు దేవుని ప్రేమిస్తున్న నీ తోటి సహోదరుని ప్రేమించలేకపోతే చీకటిలో నడుస్తున్నట్లే. క్రైస్తవ బిడ్డలారా, ఆయన యందు ఎంత మాత్రము కూడా చీకటికి స్థానం లేదు. శరీర కార్యాలు జరిగించే వారందరూ కూడా చీకటి సంబంధులే. గలతీ పత్రికలో 5:19 ఇవన్నీ శరీర కార్యాలు. క్రైస్తవ బిడ్డలు మనలో ఈ శరీర కార్యాలు చంపేయాలి. ఏమున్నాయట శరీర కార్యాలు? చదవండి. శరీర కార్యములు స్పష్టమైనవి అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, ఇవన్నీ శరీర కార్యాలు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నానన్నావు, దేవుని స్తుతిస్తున్నావు, మరి దేవుని మందిరానికి వెళ్తున్నావా? దేవుని నమ్మకంగా ఆరాధిస్తున్నావా? నమ్మకంగా దేవుని కొరకు నీ ధనం ఖర్చు పెడుతున్నావా? నువ్వు దేవుని ప్రేమిస్తే నువ్వు దేవుని కుమారుడు అవుతావు, దేవుని కుమార్తె అవుతావు. ఈ శరీర కార్యాలు జరిగించే వాళ్ళు వీళ్ళు వెలుగు సంబంధులు అనబడరు, వీళ్ళు చీకటి సంబంధులు. ఏంటి? ఈ అపవిత్రత, కలహాలు, ద్వేషాలు, కక్షలు, క్రోధాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు చాలామంది జీవితాల్లో క్రైస్తవులు అంటున్నా కొంతమంది దేవుని మందిరానికి వెళ్తున్నారు, భార్యను క్షమించరు, భర్తను క్షమించరు. కలహాలు, గొడవలు, ఎన్నో విభేదాలు, తర్కాలు, వాదనలు ఇవన్నీ ఉంటే నువ్వు దేవుని రాజ్యానికి ఎలా వెళ్తావు? అసలు దేవుని బిడ్డవే అవ్వవు. సహోదరుని ద్వేషించువారు వీరందరూ కూడా వెలుగు సంబంధులు అవ్వరని వాక్యం చెప్తుంది. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యంలో సెలవిస్తుంది. కాబట్టి మరి ఆయన వెలుగులో మనం నడవాలంటే చూడండి, ఒకప్పుడు సౌలు పౌలుగా ఎలా మారాడంటే, సౌలుగా ఉన్నప్పుడు దేవుని ద్వేషించాడు, శరీర కార్యాలు నెరవేర్చాడు. శరీర కార్యాలు క్రైస్తవు ఎక్కడుందో అక్కడ ఎంత క్రైస్తవు నిర్మూలన చేయాలనుకున్న ద్వేయంతో బయలుదేరాడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో ఈయన చాలా వేగంగా వెళుతూ ప్రయాణం చేస్తున్నాడు. క్రైస్తవు ఆయనలో ఒక ఏంటంటే క్రైస్తవు అని మట్టి పెట్టాలన్నట్టే బయలుదేరాడు. కానీ దేవుడు మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? ఎలా ప్రత్యక్షమయ్యాడంటే వెలుగులో ప్రత్యక్షమయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తాను శరీర కార్యాలు నెరవేరుస్తూ క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలనుకుని ఒక ద్వేయంతో బయలుదేరిన సౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. చదవండి అక్కడ 3వ వచనంలో, అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశములో ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా 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 నీవేళ నన్ను హింసించుచున్నావా? అదిగో చూడండి, ఆ వెలుగు ఆయన చుట్టూ ప్రకాశించేదకే ఆ వెలుగులో ప్రభు స్వరం విన్నాడు. ఎవరయ్యా నువ్వు అంటే ఆ వెలుగు చూడలేక ఆ వెలుగు తాకిడికి అతని కళ్ళు కనిపించట్లా. ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ వెలుగు దేదీప్యమైన ప్రకాశవంతమైన వెలుగుతో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎవరయ్యా అంటే, సౌలా నువ్వు హింసిస్తున్నా యేసుని నేనేనయ్యా. ఎందుకు నా ప్రజలను హింసిస్తున్నా? నా ప్రజలు ఏం చేశారు, నా బిడ్డలు ఏం చేశారని మాట్లాడినప్పుడు వెంటనే ఆయనలో పశ్చాత్తాపం వచ్చింది. రియలైజ్ అయ్యాడు, ఇదిగో పలానా ప్రాంతంలో దైవజనుడున్న అననీయాని ప్రార్థన చేయించుకోమన్నాడు. ఎప్పుడైతే అననీయ వచ్చి ప్రార్థన చేశాడో ఆయన కళ్ళు తెరవబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలకి మారు మనసు పొందాడు, పాపాలు ఒప్పుకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు. పౌలుగా తన పేరు మార్చుకుని తన జీవితాంతం ప్రభుకు నమ్మకంగా ఉన్నాడు. అనేక మందిని క్రీస్తు వైపు నడిపించాడు. ప్రభు అన్నాడు, ఇతను నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంటున్నాడు తర్వాత, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోమన్నాడు. ఎందుకంటే ఒకప్పుడు ఆయన శరీర కార్యాన్ని నెరవేర్చి ఎలా ఉన్నాడంటే చీకటి సంబంధిగా ఉన్నాడు. ఎప్పుడైతే క్రీస్తు ప్రత్యక్షమైన తర్వాత ఆయన వెలుగు సంబంధంగా మారాడు. వెలుగు సంబంధంగా మారిన తర్వాత అనేక మందిని ప్రభు వైపు మళ్లించగలిగాడు. దేవుని పిల్లలారా, ఈరోజు నువ్వు ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా ఉంటే నువ్వు ఒక వెలుగు సంబంధంగా మారాలంటే సౌలు జీవితం ఎలా మారింది చూడండి. యేసు ప్రభు దగ్గరికి వస్తే వాళ్ళ బ్రతుకులు మారాయి, జీవితాలు మారాయి. చాలామంది తెలియని వాళ్ళు ఏదో అనుకుంటారు, ఇది ఒక మత మార్పిడి కాదండి, ఇది క్రీస్తు ఒక మంచి మార్గాన్ని ఎన్నుకోవటం. ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడు సౌలు. క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన పాదాలు పట్టుకున్న తర్వాత ప్రవర్తన మారింది, తన పద్ధతులు మారాయి, తన బిహేవియర్ అన్నీ మారి ఇప్పుడు తనలో క్రూరత్వం పోయింది, దీనత్వం వచ్చింది, తనలో దయాళత్వం వచ్చింది, ద్వేషం పోయింది, దయాళత్వం వచ్చింది.
అన్నీ వ్యతిరేకమైన పోయి ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభు మనసును ధరించుకున్నాడు పౌలు. ప్రభు నామానికి మహిమ. అదే వెలుగులు ఈరోజు నిన్ను కూడా తాకును గాక. ఆమేన్. ప్రభువుకు మహిమ కలుగును గాక. నీ వెలుగు సంబంధిగా ఉండాలంటే నీలో గలతీ పత్రిక 5:21లో ఫలాలు ఉన్నాయి, 9 ఫలాలు. ఏంటంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఈ 9 ఫలాలు క్రైస్తవ బిడ్డలు మనం ఫలించాలి. నేను ప్రేమిస్తున్నాను, నేను దేవుని ప్రేమిస్తున్నానంట, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళిపోతుంది. నేను దేవుని ప్రేమిస్తున్నానంట, నీ తోటి సహోదరిని ప్రేమించలేకపోతున్నా, ఆపదలో ఉన్నవారిని ఆదుకోలేకపోతున్నా, కష్టాల్లో ఉన్నవారికి చేదోడిగా ఉండలేకపోతున్నా. ఇంకెక్కడ దేవుని ప్రేమిస్తున్నా? ఇంట్లోనే చిన్న మాటకు కూడా వాగ్వివాదాలు, భార్యాభర్తలకు కూడా దేవుని సన్నిధిలో ఎలా ప్రమాణం చేస్తారు? మేలైనా కీడైనా సమస్య అయినా వ్యాధైనా బాధ అయినా నీతోనే నా జీవితం అంటారు. కష్టాలు రంగాలి, బాధలు రంగాలి, సమస్యలు రంగాలి, శోధనలు రంగాలి. ఏం చేస్తారు? ఇక నువ్వు నాకు అక్కర్లేదు, నాకు విడాకులు కావాలంటున్నారు. ఇంకెక్కడండి ఇది క్రైస్తవత్వం? ఎక్కడ దేవుని దగ్గర నమ్మకత్వం? నువ్వు ఒక నిజ క్రైస్తవుడు అయినప్పుడు నువ్వు క్షమించే మనసు నువ్వు ఆయుధంగా ధరించుకోవాలి. ప్రభుకు మహిమ. అప్పుడే నువ్వు ఒక వెలుగు సంబంధి, లేకపోతే నువ్వు ఒక చీకటి సంబంధం అని గుర్తుపెట్టుకో. క్రైస్తవ సోదరులారా, మరి దేవుడు ఆయన దహించు అగ్ని అండి. ఆయన దగ్గర మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, మనం వెలుగు సంబంధంగా ఉండాలంటే నిత్యము వెలగాలి. అప్పుడప్పుడు కాదు, ఆదివారం వస్తేనే కాదు, లేకపోతే ఎప్పుడో సంవత్సరానికి క్రిస్మస్ వస్తేనే కాదు, లేకపోతే ఈస్టర్కి వస్తేనే కాదు. కొంతమంది క్రిస్మస్ కొని తెచ్చుకుంటారంట భక్తి, ఈస్టర్కి ఈడ్చిపడేస్తారు. అది కాదు మన భక్తి. మనము నిత్యము దేవుల్లో ఉండాలి. చూడండి, వాక్య భాగంలో లేవియాకాండం 24 అధ్యాయము 2వ వచనంలో ఏమని రాయబడింది? ఇక్కడ లేవియాకాండం 24:2, లేవియాకాండంలో 24 అధ్యాయం 2వ వచనంలో నిత్యము వెలుగుచుండాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనె. దేవునికి మహిమ కలుగును గాక. దీపము నిత్యము వెలుగుచున్నట్లు. ఆమేన్. అంటే క్రైస్తవ బిడ్డలు మనం నిత్యము వెలగాలి. అప్పుడప్పుడే కాదు, గుర్తొచ్చినప్పుడే కాదు, పండగకే కాదు, లేదా మన క్రిస్మస్ క్రైస్తవం కాదు, పండగ క్రైస్తవం అసలే కాదు. కాబట్టి మనము నిత్యము ఆయన సన్నిధిలో వెలగాలండి. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకు ఆయన వచ్చాడు, ఒక మానవుడిగా వచ్చాడు. మానవునిగా వచ్చినప్పుడు ఏమైందంటే అప్పటి వరకు చీకటిపై ఉన్న ఆ ప్రాంతం అంతా గొప్ప వెలుగు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గొప్ప వెలుగు అక్కడ వెంటనే ఆ వెలుగు ప్రత్యక్షమయ్యారనమాట. ఆ నక్షత్రం ఆకాశములో మరి ఎప్పుడైతే ఉద్భవించారు, యేసు ప్రభు భూమి మీద మానవుడిగా ఉద్భవించిన తర్వాత ఆకాశంలో నక్షత్రం ఆ ప్రకాశవంతమైన వెలుగుతో మరి ప్రకాశించింది. దేవునికి మహిమ కలుగును గాక. గొప్ప వెలుగు అండి ఆయన నిజమైన వెలుగు. దేవునికి మహిమ. మరి ఆ వెలుగులోకి నువ్వు వస్తావా ప్రియ దేవుని పిల్లలారా? అందుకే ప్రభు కూడా ఏమంటున్నాడు? నీవు ఒక వెలుగై ఉన్నావు. నువ్వు వెలుగుగా ఉండాలంటే ఆయన ఏమంటున్నారంటే, ఆయన నీతో అందరితో ఇక్కడ వాక్యం బోధిస్తూ ఏమంటున్నారంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అది అంటే క్రైస్తవ బిడ్డలుగా మనం వెలుగై ఉండాలి. చాలామంది అంటారు, నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, లేకపోతే నేను 40 దినాలు ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు చాలామంది చెప్పేది అంటే 40 దినాలు ప్రార్థన, 21 రోజులు ఉపవాస ప్రార్థన, 7 days ఉపవాస ప్రార్థన, ఇలాగా 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నా. మంచిదే. ఇక్కడ యెషయా భక్తుల ద్వారా కూడా దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, యెషయా గ్రంథంలో 58 అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే 10వ వచనం చదవండి. ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల ఆమేన్, చీకటిలో నీ వెలుగు ప్రకాశించను. ఎప్పుడట? ఆశించిన దానికి ఆశపడిన వానికి ఇచ్చి. అలా చేస్తే చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుంది. ఎందుకంటే చాలామంది అంటారు, ప్రభు మేము ఉపవాసం ఉంటున్నామయ్యా, 40 రోజులు ఉపవాసం, నాకు జవాబు రాలేదే. 30 రోజులు నాకు జవాబు రాలేదే. నేను వారం ఉన్నాను, 21 రోజు ఉన్నాను, నాకు ఏ జవాబు రాలనుకుంటా. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు అసలు ఎలా ఉంటున్నావు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. 58వ అధ్యాయంలో మరి ఏమని మాట్లాడుతున్నారంటే, అసలు ఏంటి ఈ ఉపవాసం? ఎవరికి వెలుగు ప్రత్యక్షం అవుతారంటే 6వ వచనం చదవండి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడుమాను మోకులు తీయుటయు, అది బాధించబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుయు. అదిగో, ప్రతి కాడి విరగొట్టాలి. బాధించబడిన వారికి విడుదల ఇవ్వాలి.
కష్టాల్లో ఉన్నవారిని ఆదరించాలి, శ్రమలలో ఉన్నవారిని ఆదుకోవాలి, బలహీనులను బలపరచాలి. ఇదే కదా నేను ఏర్పరచుకునే ఉపవాసం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి కాడి విరగొట్టాలి. అయితే తర్వాత ఏమంటున్నారు చదవండి. అది నీ ఆహారము ఆకలిగొని వారికి పెట్టుటయు, దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకునిటయు, దిక్కుమాలను చేర్చుకోవటం, వస్త్రహీనుడు మరి వస్త్రాలు లేనప్పుడు వారికి సహాయం చేయటం, ఇదే కదా ప్రభు అంటున్నాడు. రేపు నేను ఆకలిగొన్నాను, నాకు భోజనం పెట్టారా? దప్పిగొన్నాను, దాహానికి నీళ్ళు ఇచ్చారా? నేను వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు నాకు బట్టలు ఇచ్చారా? మరి నేను సరసాలో ఉన్నప్పుడు చూడవచ్చారా? అంటే ఎప్పుడు వచ్చారా అంటే, ఇదిగో ఈ నా పేరిట వచ్చిన వేళకు నువ్వు చేసావంటున్నాడు. మరి నేను ఉపవాసం ఉన్నాను అంటున్నావు, నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నావు, ఇవన్నీ నువ్వు సహాయం చేసే మనసు లేదు. ఇంకా చూసినట్లయితే ఇంకేమంటున్నాడు, అలాగున నీవు చేసిన ఎడలా నీ వెలుగు వేకు చుక్కవలి ఉంది. ఆమేన్. అది ఎప్పుడు ఆ వెలుగుని మీద ప్రత్యక్షం అవ్వాలంటే, ఆ వెలుగు వేకు చుక్కవలి ఉదయించాలంటే ప్రతి కాడి విరగొట్టాలి, ప్రతి బంధకాల నుంచి విడుదల పొందాలి, ఆకలి కొని వారికి ఆహారం పెట్టాలి, మరి వస్త్రహీనుడిగా కనబడిన బట్టలు ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నువ్వు ఒక హెల్పింగ్ నేచర్, సహాయం చేసే మనసు. అప్పుడు ఆయన వెలుగు నీ మీద వేకొచ్చుకోవాలి, ప్రకాశిస్తుంది. వెంటనే నువ్వు పిలవగానే పలుకుతాడట. ప్రభునామానికి మహిమ కలుగును గాక. క్రైస్తవ బిడ్డల, అదేంటి నిజమైన భక్తి, అదే నిజమైన విశ్వాసం, అదే నిజమైన ఉపవాసం. అప్పుడే ఆ వెలుగు నీ మీద ప్రకాశించేది. ప్రభునామానికి మహిమ కలుగును గాక. క్రైస్తవ బిడ్డలారా, ఆ వెలుగు నాకు కావాలి, ఆ వెలుగు నా మీద ఉద్భవించాలి, నేను ప్రకాశించాలి అనుకుంటున్నావా? దేవునికి మహిమ. చీకటిలో మరి నుండి వెలుగులోకి రావాలనుకుంటున్నావా? అయితే ఎలాగా ఈ వెలుగులోకి నీవు వస్తావు? ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇంకా వాక్యం ఆయన 119 కీర్తన 105లో దావీదు ఏమంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగైనది. నిత్యము నడిపించే వెలుగు మనది. ఆయన నిజమైన వెలుగు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఆయన నిజమైన వెలుగు అయినాడు, నిత్యమైన వెలుగు అయినాడు. అయితే ఈ వెలుగు ఇప్పుడు ఎలాగా, ఈ వెలుగు నీలో నుండి ఎలా ప్రకాశిస్తుంది, ఎలాగ ఈ వెలుగును ఇతరులకు చూపించాలంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే, నువ్వు ఒక వెలుగుమయంగా, యు ఆర్ ఏ లైట్, నువ్వు ఒక వెలుగైన దేవుని గురించి చెప్పాలి అంటే ఎలా చెప్తారు? మత్తయి సువార్త 5:16 ఏమంటున్నారంటే చదవండి అక్కడ. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట నీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఆమేన్. హల్లెలూయా. మనుష్యులు మీ సత్క్రియలను చూసి, ఎలాంటి క్రియలట? సత్క్రియలు అంటే మంచి క్రియలు. అరే పలానోళ్ళు ఉన్నారండి, ఎంత మంచి వ్యక్తి అండి, పలాని వ్యక్తి ఉన్నాడు, చాలా ప్రార్థనాపరుడండి, అంటే పలాని దయగలిగిన వాడండి అన్న, అమ్మో పలానోళ్ళు అని పిసినారుడు అండి. ఇది వెలుగుమయం అవ్వదు, ఒక చీకటి సంబంధం. వీళ్ళండి కనీసం మరి ఎంగిల్ చేత కాకిని కొట్టరండి అంటారు, లేకపోతే పిల్లికి బిచ్చం పెట్టరని అని అంటారు. ఆ మాట ఎందుకు అంటున్నారంటే, నీవు కనీసం మరి ఇతరులకు సహాయం చేయలేని మనసుతో ఉన్నావు కాబట్టి అలాంటి వ్యక్తిని ఏమంటున్నారంటే వాడు చీకటి సంబంధులే. నువ్వు ఒక వెలుగుమయంగా మారాలంటే నీ సత్క్రియలు, ప్రైజ్ ద లార్డ్, సత్క్రియల ద్వారా దేవునికి మహిమ రావాలి. క్రైస్తవ బిడ్డలారా, సత్క్రియలు అంటే మంచి క్రియలు. ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో కొర్నేలి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఈ వ్యక్తి ఇటలీ పటాలములు ఉన్నాడు, 100 మంది మీద అధికారి. అయినా సరే ఆయనలో ఒక ఎలాంటి దీనత్వం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి ఆయన ఎలాంటి మనసును ధరించుకున్నాడు ఆయుధముగా. ఆయన అందరికీ సహాయం చేసే మనసు అండి. ప్రైజ్ ద లార్డ్. చదవండి. భక్తిపరుడు కైసరిలో అతడు తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు గలవాడై ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఎలా ఉన్నాడంటే ప్రజలకు బహుధర్మము చేయొచ్చు. ఇతని గురించి తన దగ్గర ఉన్న వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు, మా యజమానుడు చాలా మంచివాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. నిన్ను గురించి అలా ఆ సాక్ష్యమే, ఆ సత్క్రియలే ఒక గొప్ప వెలుగు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్ను గురించి నీ దగ్గర ఉన్న వాళ్ళు చెప్పాలి, ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పాలి, నీ స్నేహితులు చెప్పాలి, నీ బంధువులు చెప్పాలి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సోదరుడా, సోదరి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీలో ఈ సత్క్రియలు అనేవి పనిచేస్తున్నాయా, లేకపోతే దుష్క్రియలు ఉన్నాయా?
చూడండి, కయ్యూను ఎలాంటి వాడంటే సత్క్రియ లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు సత్క్రియ చేసినాడు నీ తల ఎత్తుకునవా అంటున్నాడు. ఈరోజు నీలో కనబడుతుంది సత్క్రియలు. క్రైస్తవ బిడ్డలారా, మరి నీ సత్క్రియల ద్వారా ఇతరులకు నీ వెలుగును చూపించమంటున్నారు. ఇతరులు సత్క్రియలు లేవు కనుకనే తన తమ్ముడిని చంపేశాడు కయ్యూను, హేబేల్ని. ఎందుకంటే హేబేలు అర్పణను, హేబేలు ఇచ్చిన ఆ అర్పణ దేవుడు అంగీకరించాడు. అది సువాసనను ఇచ్చింది. అది తట్టుకోలేకపోయాడు కయ్యూను. ఈరోజు చాలామంది ఆది నుండే వచ్చింది అసూయ. ఇప్పటికీ జనాలు అదే, సొంత అన్నదమ్ముల్లో కూడా ఇదే బయలుదేరుతుంది. అంటే అన్నకంటే తమ్ముడు బాగున్నా ఓర్చుకోలేకపోతున్నారు. చిన్న ఆస్తి దగ్గర కొంచెం ఆయన ఎక్కువ తీసుకుని ఏం తట్టుకోలేకపోతున్నాడు. ఒకవేళ ఈ అన్నదమ్ములు ఇద్దరు మంచిగా ఓకే అనుకున్నా వచ్చిన భార్యలు ఒప్పుకోరు. ఎంత బాధాకరమో చూడండి క్రైస్తవ బిడ్డలారు. ఎందుకంటే మనము లోకస్తుల్లా కాదు, అన్ని జనులా కాదు. మనం ఎలా ఉండాలంటే మనము క్రీస్తుని ఎరిగిన మనం ప్రకాశించాలి. ప్రభునామానికి మహిమ కలుగునుగా. ఎందుకంటే నువ్వు ఒక వెలుగై ఉన్నావని ప్రభు చెప్తున్నాడు. మరి నీవు ఇతరులను వెలిగించాలి. ఎందుకంటే ఒక్క లైట్ వెలిగిందంటే, ఒక్క క్యాండిల్, ఆ క్యాండిల్ ఒకటి వెలిగిందంటే ఆ ఎన్ని క్యాండిల్ని వెలిగించగలదు. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవ బిడ్డలారా, నువ్వు వెలుగు, ఇతరులు వెలిగించు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మన దేవుడు ఆయన వెలుగై ఉన్నాడు. చూడండి, నెక్స్ట్ పాయింట్ కూడా చూద్దాం. యోహాను సువార్త 8:12 ఏముంది? యోహాను సువార్త 8:12 కూడా ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మరి ఈరోజు నీ జీవితంలో నేను లోకమునకు వెలుగును, అది నన్ను వెంబడించువాడు ప్రైజ్ ది లార్డ్ చీకటిలో నడవక ఆమేన్. అది నన్ను వెంబడించువారు. ఎవరైతే నన్ను వెంబడిస్తారో వారు ఇక చీకటిలో నడవరు, జీవపు వెలుగులో నడుస్తారంటున్నారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభుని వెంబడిస్తే ఆ నిత్య రాజ్యంలో ఉంటాం. ఆ నిత్య రాజ్యంలో ఉంటే అక్కడ ఏంటంటే ఇక్కడ ఈ భూమి మీద ఉన్నట్టు మనకి సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ మనకు అక్కర్లా. అక్కడ ఆయన మహిమే ఒక వెలుగు. ప్రభునామానికి మహిమ. అందుకే పరలోకంలో ఎలా ఉంటుందంటే ప్రకటన గ్రంథం 21:23-24 చూడండి, అక్కడ ఏమనుందో. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 21:23-24 చదివితే, ఆ పట్టణములో సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే ఆమేన్, గొర్రె పిల్లయే ఆమేన్. అది హల్లెలూయా. ఆ పట్టణంలో ఆ వెలుగు గొర్రె పిల్ల దీపం. ఆయన దీపమై ఉన్నాడు, ఆయన మన వెలుగై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సూర్యుడైనను చంద్రుడైన అక్కర్లేదు. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, ఈ సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడు. నీవు ఒక వెలుగై ఉన్నావంటున్నాడు. నీవు నీ కుటుంబం ఎలా కనబడాలంటే వెలుగై ఉండాలి. ఆయన ఎవరైతే వెంబడిస్తారో ఆ వారిని వెలుగుమయంగా చేస్తున్నాడు. క్రైస్తవ బిడ్డలారా, మరి నీలో యేసు ప్రభుని వెంబడించే మనలో చీకటి ఎంత మాత్రం ఉండకూడదు. కాబట్టి ఈరోజు వాక్యం విన్న నీవు ఒక వెలుగుగా ఉండాలనుకుంటున్నావా? వెలుగుగా ఉండాలంటే చీకటి సంబంధమైన వాటిని విడిచిపెట్టాలి. ఇప్పటి వరకు పాపములో, లోకములో, చెడు అలవాట్లో, మరి చెడ్డ బుద్ధితో, చెడు మనసుతో జీవిస్తున్నామే. వాటిని తొలగించుకో. ఆ 9 ఆత్మఫలాలు నీలో ఉండాలి. ప్రేమ, సమాధానం, సంతోషం, ఇవన్నీ ఈ 9 ఫలాలు నీలో ఉంటే నువ్వు ఒక వెలుగుమయంగా ఇతరులకు కనిపిస్తావు. ఎలా వెలుగు అంటే సత్క్రియల ద్వారా. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ రోజు నుండి నువ్వు సత్క్రియలు కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఉదాహరణకు మనకి ఎగ్జాంపుల్ చూసినట్టు మదర్ తెరీసా. ప్రపంచం అంత ప్రతి ఒక్కరు ఈరోజు మదర్ తెరీసా గురించి తెలియని వారు లేరు. ఎందుకంటే ఆమె సత్క్రియలు చేసింది, బీదలను ఆదుకుంది, కుష్ఠరోగుల్ని పరామర్శించింది, వారికి సహాయం చేసింది, వారికి భోజనం మరి ఆమె స్వయంగా తినిపించింది. ఆ వారి కోసం ఇంకా కొంతమంది సమర్పణతో మరి అనేక మందిని తయారు చేసిన శిష్యులుగా ఇలా రోడ్డు ప్రక్కన పడిన అనాథులను, దిక్కులేని వారిని, వాళ్ళని హక్కుని చేర్చుకొని వారిని పోషించింది. ప్రభుకు మహిమ కలుగును గాక. మన ప్రభు నేర్పించేది కూడా ఈరోజు మనకు అదేనండి. నువ్వు ఒక వెలుగుగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, నువ్వు ఒక వెలుగుగా మారాలి అంటే ఆయన పాదాల దగ్గరికి రావాలి. మరి వస్తావా? దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు వస్తే తప్పకుండా నువ్వు దీవించబడతా. ఒకవేళ ఆ యొక్క మరి వెలుగుమయంగా నువ్వు మారాలి అనుకుంటే ఈరోజే మరి చీకటి సంబంధమైన క్రియలు, చీకటి సంబంధమైన పనులు, చీకటి ఆలోచన
ఆలోచన, చీకటి తలంపులు వాటన్నిటినీ నీలోని తీసివేయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి అవన్నీ తీసేసి ప్రభు సన్నిధికి రా. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఎవరు చూపలేని ప్రేమ, ఎవరు చేయలేని త్యాగం ఆయన మన కొరకు చేశాడండి. ఇదే మిక్కిలి అనుకూల సమయం కనుక, ఇదే రక్షణ దినం. రేపేమి సంభవించుద్దో మనకు తెలియదు. ప్రియ దేవుని పిల్లల, ఇప్పుడైనా సమర్పించుకొని చీకటి సంబంధమైన వాటన్నిటిని విసర్జించి విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రండి. తప్పకుండా దేవుడిని ఆశీర్వదిస్తాడు. నాతో పాటు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో పాటు ఏకీభవించండి. ఈ ప్రార్థనలు ఏకీభవించినప్పుడు దేవునికి అద్భుతంగా విడుదలిస్తాడు. నువ్వు విశ్వాసముతో నాతో కలిసి నువ్వు కూడా ప్రార్థన చేయి. ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, ప్రియ అక్క, ఈరోజు దేవునికి ఒక విడుదల ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఇప్పటి వరకు అందరి చేత చీకటి సముద్రంలోని అందరి చేత తిట్లు తింటున్నామేమో, అనిపించుకుంటున్నామేమో. అయితే ప్రభు పాదాలను పట్టుకుంటే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. మరి ప్రభు పాదాలు పట్టుకుంటావా? ప్రార్థన చేద్దామా? తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు, కన్నీటితో ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో మొరపెట్టు. ఈ ప్రార్థన చేస్తుండగా దేవుడు నిన్ను తాకబోతున్నాడు. ఈ ప్రార్థన చేస్తున్న ఆయన ప్రకాశవంతమైన వెలుగు నేను తాకబోతుంది. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడా, సర్వాధికారి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. ఈ సమయంలోనైనా ఇదిగోనైనా విత్తబడిన ఈ వర్తమానం ప్రతి హృదయంలో ఫలింపు దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా, మార్పు లేని వారికి మార్పు దయచేయండి. చీకటిగా ఉన్నవారిని చీకటి నుండి వెలుగులోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా, బాధలో నెమ్మది కలిగిస్తుందయ్యా. నీ వాక్యం ఎల్లడవుతూనే మాకు వెలుగు కలుగుతుంది కనుక ప్రభువా, సౌలు హింసకుడు, దోషకుడు, హానికరుడైన ఆ వ్యక్తిని ఆ వెలుగుతో తాకిన దేవా, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి మీరు అలా తాకమని, ఈ ప్రార్థన ద్వారా బిడ్డలు హీలవుటకు, శక్తిమంతులవుటకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు ఈ చక్కని వర్తమానం మీరు విన్నారని నేను నమ్ముచున్నాను. ఈ వర్తమానం ద్వారా నీకు మేలు కలిగిందని నమ్ముచున్నాను. అంత మాత్రమే కాదు, ఈ వర్తమానం నీకు, నీ కుటుంబానికి దీవెనకరంగా ఉందని కూడా నేను నమ్ముచున్నాను. ఒకవేళ ఇది నీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటే ఇక ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మీకోసం, మీ కుటుంబం కోసం నేను, నా ప్రార్థన బృందం ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభు నామానికి మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, మరిన్ని మా వర్తమానాలు మీరు వినాలనుకుంటున్నారా? అయితే మా యూట్యూబ్ ఛానల్ ఉందండి. యూట్యూబ్ ఛానల్లోకి మీరు వెళ్ళి చందోలు మోషే అని టైప్ చేయండి. CHANDOLU చందోలు MOSHE మోషే అని టైప్ చేస్తే మా వర్తమానాలు వస్తాయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీనివల్ల అనేక మందికి వర్తమానాలు వెళ్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల మరి ఎందుకంటే మా నోటిఫికేషన్ మొత్తం మీకు వస్తుంది. మీరు చక్కగా వినొచ్చు, మీరు అనేక విధాలుగా ఆశీర్వదించబడవచ్చు. మీతో పాటు మీ స్నేహితులు కూడా ఈ ఛానల్ పరిచయం చేయండి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. విజయవాడ ఈ దగ్గర పరిసర ప్రాంత ప్రజలు తప్పకుండా మీరు ఏ చర్చికి వెళ్ళలే, ఒకవేళ ఏ చర్చికి వెళ్ళట్లేదు అనుకో, మా ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మా చర్చి అడ్రస్ చెప్తాం, మీరు రావచ్చు. మీరు మేము కలిసి అందరం ప్రభుని ఆరాధించవచ్చు. ప్రభు నామానికి మహిమ. మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడీపేట, విజయవాడ, రాముల వీధి. నా ఫోన్ నెంబర్ 9703467777. ఫోన్ నెంబర్ మరోసారి ప్రియ దేవుని పిల్లలారా, 9703467777. మీరు ఏ విధంగా ఫోన్ ద్వారా అయినా మాతో మాట్లాడచ్చు. ఈమెయిల్ ద్వారా కూడా, ఈమెయిల్ కూడా మేము ఇస్తున్నాం. ఈమెయిల్ ద్వారా కూడా మీరు మెయిల్ పంపించవచ్చు, మీరు మెసేజ్లు కూడా పంపించవచ్చు. దేవునికి మహిమ. మరి తప్పకుండా మీరు మనందరం కలిసి ప్రభు రాజ్యాన్ని కడదాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. తప్పకుండా మీకోసం, మీ కుటుంబాల కోసం మేము ప్రార్థన చేస్తాం. మా కోసం, మా పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుకి మహిమ. మేము ఎంతో విశ్వాసముతో, భారముతో, బాధ్యతతో ఈ పరిచర్యను మేము ప్రారంభించాం. దీన్ని నడిపిస్తున్న ఇప్పటి వరకు మాకు సహాయంగా, మా ఎబెనేజర్గా ఆయన నుండి నడిపిస్తున్నాడు. ఇక ముందు కూడా ఆయన ఈ కార్యక్రమం నడిపించాలని మా కోసం ప్రార్థన చేయండి. ఒకవేళ దేవుడు మీకు, మీ హృదయములు ఈ పరిచర్యకు స్పాన్సర్ చేయమని ఒకవేళ దేవుడు ప్రేరేపిస్తే మీ వంతు మీరు కూడా సహాయకరంగా నిలబడగలరు. మీరందరూ సహకరిస్తే ఈ కార్యక్రమం ముందుకు వెళుతుంది. దేవునికి మహిమ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మీ అందరికీ మరొకసారి నా వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.